హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఎక్సలెంట్ కన్‌స్ట్రక్షన్ మనకి ఔట్ సైడ్ వచ్చేసి ఎలివేషన్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. 150 గజాల్లో బ్యూటిఫుల్ కన్‌స్ట్రక్షన్‌తో ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఇల్లు గనక నచ్చినట్టయితే మీరు డైరెక్ట్ ఓనర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ హౌసెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మేము అనేది తక్కువ ధరలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. హౌసెస్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా మేము అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్‌లో కన్‌స్ట్రక్షన్ అయ్యిందండి. 150 గజాల్లో ఉంటుంది. మనకి ఔట్ సైడ్ ఎలివేషన్ అనేది మంచి కలర్‌తో, మంచి డిజైన్‌తో ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రంట్ రోడ్ అనేది మనకి 25 ఫీట్స్ రోడ్ ఉంటుందండి. సో, మీరు చూడొచ్చు మనకి హౌస్ అనేది ఎంత బాగా ఎలివేషన్ ఇచ్చారో. సో, ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుందండి. లెంత్ వచ్చేసి 45 ఉంటుంది. 30x45 మనకి వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ అనేది 520 ఫీట్స్ వేయడం జరిగింది. సో, మనకి హౌస్‌లోకి ఎంట్రీ అయి చూద్దాం. సో, హౌస్‌లో ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్‌తో వుడెన్ స్టైల్‌లో ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. మీరు చూడొచ్చు కింద గ్రౌండ్ ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది స్టెప్స్‌తో సహా. సో, ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్‌లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ డౌన్‌లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి ఒక్కటి వైడ్‌గా రావడం జరిగిందండి. హౌస్ అనేది 30 ఫేసింగ్ ఉంది. కాబట్టి మనకి రూమ్స్ కూడా మంచి వైడ్‌లో రావడం జరిగింది. మన కార్ పార్కింగ్‌లో మనకి ఈజీగా 1 కార్ పార్కింగ్ అలాగే 2 బైక్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు. డోర్ కూడా మనకి మెయిన్ డోర్ అనేది కూడా ఎక్సలెంట్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ హౌస్‌కి ప్రత్యేకత ఏంటంటే మనకి 3 సైడ్స్‌లో మనకి డోర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఫుల్ టేక్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకి హౌస్‌లోకి ఎంట్రీ కాగానే హాల్ అనేది ఇలా ఉంటుందండి. మనకి హారిజాంటల్‌లో మనకి హాల్ అనేది రావడం జరిగింది. మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఓనర్‌కి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన ఉన్న డిస్‌ప్లేకి మనకి ఓనర్ నెంబర్ అండి అది. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో, మనకి ఈ హౌస్‌లో వైరింగ్ కానీ, మెటీరియల్ కానీ మంచి ఎక్సలెంట్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ కన్‌స్ట్రక్షన్ అండి. మనకి ఫెల్నెక్స్ వైర్స్ వాడారు. మనకి ఎలాంటి డస్ట్ అనేది యూజ్ చేయలేదు. మనకి మొత్తం ఇసుకనే వాడారు హౌస్ మొత్తం. సో, మనకి ఇది వచ్చేసి మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉంది. స్విచ్ బోర్డ్స్ మనకి యాకర్‌వి కంపెనీ అనేవి వాడడం జరిగిందండి. సో, ఇది వచ్చేసి మీరు చూస్తుంది ఇది వచ్చేసి హాలు. మనకి ఆపోజిట్‌లో 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. అలాగే మధ్యలో మనకి కామన్ వాష్‌రూమ్ అనేది రావడం జరిగింది. మనకి హౌస్ సరౌండింగ్స్ మొత్తం మనకి వుడెన్ విండోస్ అనేది రావడం జరిగిందండి. ఈ హౌస్‌కి మనకి డోర్స్ కానీ, అలాగే ప్రతి ఒక్క మెటీరియల్ అనేది చాలా క్వాలిటీతో కట్టడం జరిగింది. సో, మనకి ఈ బెడ్‌రూమ్‌లో మనకి 2 విండోస్ అనేవి రావడం జరిగిందండి. విత్ అటాచ్డ్ వాష్‌రూమ్. మనకు ఆ వాష్‌రూమ్‌లో కూడా టైల్స్ కూడా బ్యూటిఫుల్ కలర్‌తో ఇవ్వడం జరిగింది. డోర్ కూడా చూడొచ్చు. మీకు వాష్‌రూమ్ డోర్ కూడా ఎలా ఇచ్చారో చూడండి. మనకి ఇది బెస్ట్ క్వాలిటీతో కట్టిన ఇల్లండి. మీ ముందుకు మేము వెతికి తీసుకురావడం జరిగింది. అందుకే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అవుతే ఓనర్ అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్. మనకి వాష్‌రూమ్స్‌లలో కూడా ఆల్రెడీ లైట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సేమ్ మనకి వాష్‌రూమ్‌లో సేమ్ టైల్స్ వాడారు. సేమ్ ఎక్సలెంట్ టైల్స్ అనేది కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్. మన చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఒక విండో రావడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్ సఫిషియెంట్ సెల్స్. మనకి ఈ హౌస్‌లో మనకి ఫర్నిచర్ చేయించుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది దాని ప్రకారం ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు మీరు ఫాల్ సీలింగ్ అనేది మనకి ప్యూర్‌లీ వైట్‌గా ఇచ్చారు. డిజైన్ అనేది ప్లెయిన్‌గా ఉంటేనే ఈ మధ్యలో కస్టమర్స్ అనేది చాలా బాగా ఇష్టపడుతున్నారని మనకి ఇచ్చారు. సో, ఇదొచ్చేసి మనకి నార్త్ ఫేస్‌లో మనకి ఇంకో మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్‌లో ఈస్ట్ ఫేస్‌లో కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. మీరు చూస్తుంది ఇదొచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మనకి ఔట్ సైడ్‌లో సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ ప్లెయిన్ వైట్‌తో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదొచ్చేసి మనకి ఈస్ట్ సైడ్‌లో డోర్ అన్నమాట. మనకి నార్త్ సైడ్‌లో, ఈస్ట్ సైడ్‌లో 2 డోర్స్ వచ్చాయి. మనకి ఎంట్రీ వెస్ట్ సైడ్‌లో ఒక డోర్ వచ్చింది. మనకి నార్త్ సైడ్‌లో ఒక డోర్ వచ్చింది. ఇదొచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అన్నమాట. మీరు చూడొచ్చు మనకి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. మొత్తం ఇది ఫాల్ సీలింగ్ గాని మీకు ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ రూమ్‌కి ఎంట్రీకి. సో, ఇదంతా వచ్చేసి మనకి ఎల్ షేప్‌లో ఉండడం జరుగుతుంది. మనకి ఫుల్ గ్రానైట్ యూజ్ చేస్తారు. మనకి టైల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మంచి కలర్‌తో
మీకు హౌస్ లుక్ అనేది చూడొచ్చు. మీరు వీడియోలో చూడొచ్చు. హౌస్ లుక్ అనేది ఎంత ఎక్సలెంట్‌గా ఇవ్వడం జరిగిందో మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, మనకి 2 ట్యాప్స్ ఇవ్వడం జరిగింది కిచెన్ కాడ. చూడొచ్చు మొత్తం మనకి గ్రానైట్ వాడడం జరిగింది. మన కిచెన్ బిసైడ్‌లో మనకి ఇంకో డోర్ ఇవ్వడం జరిగింది. మనకి టోటల్‌గా ఈస్ట్ ఫేస్‌లో 2 డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్‌లో 1 డోర్ అనేది ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్‌లో మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకి బ్యాక్ సైడ్‌లో వాష్ ఏరియా అన్నమాట. ఈస్ట్ కార్నర్‌లో ఉంటుంది వాష్ ఏరియా. మనకి ఫ్లోరింగ్ మొత్తం మనకి ఔట్ సైడ్‌లో గ్రానైట్ వాడడం జరిగింది. నార్త్ కార్నర్‌లో కూడా మనకి అన్ని ట్యాంక్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. బోర్ అనేది 520 ఫీట్స్ వేశారు. ఇదొచ్చేసి పెద్దంబర్పేట మున్సిపల్ కిందకొస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా 150 గజాల్లో మంచి ఎలివేషన్‌తో మంచి ఫేసింగ్‌లో ఉన్న హౌసెస్ కోసం చూస్తుంటే మా వీడియోస్‌ని మీరు షేర్ చేయండి. వాళ్ళకనేది యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తింటి కోసం చూస్తున్నారో. కొత్తింటి అనేది ఎవరికైనా చాలా పెద్ద డ్రీమ్ అండి. సో, ఆ డ్రీమ్‌ని దృష్టిలో పెట్టుకొని మేము అనేది మంచి హౌసెస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ హౌస్ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి పసుమామ్లలో మనకి పద్మావతి కాలనీ అనేది ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి మనకి పసుమామ్ల రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ లోపలికి డిస్టెన్స్‌లో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. మనకి నియర్ బై పెట్రోల్ బంక్స్, కాలేజెస్, స్కూల్స్ మనకి దగ్గరలో మనకి అంబర్పేట ఓఆర్ఆర్ అనేది టచ్ అవుతుందండి. మనకి అంబర్పేట విలేజ్ టచ్ అవుతుంది. అలాగే ఓఆర్ఆర్ కూడా టచ్ అవుతుంది. అలాగే విజయవాడ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అంబర్పేటకి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనకి సరౌండింగ్స్ మొత్తం మంచి ప్రైమ్ లొకేషన్‌లో రావడం జరిగింది. మీరు అది గమనించగలరు. సో, ఇదొచ్చేసి మనకి మీరు చూస్తుంది టెర్రస్ అన్నమాట. టెర్రస్ కూడా ఎలా ఇవ్వడం జరిగిందో మీకు కాలనీ అనేది ఎలా ఉంటుందో, పీస్‌ఫుల్ అనేది ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. సో, మనకి త్వరలో సీసీ రోడ్స్ కూడా రాబోతున్నాయండి. అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. డ్రైనేజ్ సిస్టమ్ గానీ, మనకి వాటర్ కనెక్షన్ గానీ, మనకి బోర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 520 ఫీట్స్ బోర్ అనేది వేయడం జరిగింది. మనకి ఎలాంటి అనేది ప్రాబ్లమ్ లేదు. సో, మనకి నియర్ బై ఇదొచ్చేసి మనకి బస్ స్టాప్ ఉంటుందండి. మనకి మీరు చూస్తుందొచ్చేసి మనకి పస్మాంలో కుంట్లూరు కనెక్ట్ అయ్యే విజయవాడ హైవేకి హైతనర్‌కి కనెక్ట్ అయ్యే రోడ్ అన్నమాట. ఇదొచ్చేసి మనకి రాజారెడ్డి నగర్ అని ఉంటుందండి. రాజారెడ్డి నగర్ నుంచి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. మనం స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి వినాయక నగర్ కాలనీ అనేది కనిపిస్తుందండి. మనకి వినాయక నగర్ కాలనీ బోర్డ్స్ అనేవి కనపడుతుందండి. మీరు స్ట్రెయిట్‌గా వస్తే అక్కడి నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే ఈ హౌస్ అనేది మనకు క్లియర్‌గా కనపడుతుంది. సో, అదొచ్చేసి మనకి పద్మావతి నగర్ కాలనీ ఉంటుంది. బిసైడ్‌లోనే వినాయక నగర్ కాలనీలో ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఇలా ఇంటి గురించి మీకు దగ్గరుండి చూపెట్టాలన్నా మీ ఓనర్‌కి కాంటాక్ట్ అవుతే మీకు లొకేషన్ అనేది ఓనర్ డైరెక్ట్ షేర్ చేస్తాడు. సో, మీరనేది ఓనర్‌కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.